ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హవా ఓ రేంజ్ లో కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నింటిలోనూ ఆర్సీబీనే టాప్ గా నిలిచింది. డెత్ ఓవర్లలో కూడా యార్కర్లు వేసి ఓడిపోయే మ్యాచ్లను సైతం గెలిచేశారు. ఇప్పటి వరకు చిన్నస్వామి స్టేడియం బయట ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ ఆర్సీబీదే విజయం. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ వారి జోరుకు బ్రేక్ వేసింది. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్లు ఆడితే అందులో 8 మ్యాచ్లలో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే గెలిచిన 8 మ్యాచ్లలో 6 బయట స్టేడియంలలో విజయం సాధిస్తే హోమ్ గ్రౌండ్ లో కేవలం 2 మ్యాచ్లు గెలిచింది. సన్ రైజర్స్ తో మ్యాచ్ కి ముందు వరకు బయట స్టేడియంలలో 6 మ్యాచ్లు ఆడితే 6 గెలిచిన ఆర్సీబీ లక్నో వేదికగా ఎస్ఆర్హెచ్ పై జరిగిన మ్యాచ్ లో మాత్రం ఓటమి పాలైంది. ఈ సీజన్ లో బయట వేదికలపై ఆర్సీబీని ఓడించిన ఏకైక జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఈ ఓటమితో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ లో టాప్ 2 లో నిలిచే అవకాశాన్ని మరింత కష్టతరం చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక ప్రకారం ఆర్సీబీ 3వ స్థానానికి పడిపోగా పంజాబ్ కింగ్స్ 2వ స్థానానికి ఎగబాకింది. ఇక ఆర్సీబీ 2వ స్థానానికి రావాలంటే ఈ నెల 26న లక్నోతో జరిగే చివరి మ్యాచ్ లో భారీ స్కోరుతో గెలవాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలిస్తే గుజరాత్ టైటన్స్ జట్టు 18 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉంది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా పంజాబ్ 2లో, ఆర్సీబీ 3వ స్థానంలో ఉంది. అందరికీ షాక్ ఇస్తూ ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో 4వ స్థానానికి ఎగబాకింది.